గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది. 2024 ఎన్నికల్లో గెలిచేది పాండవులే. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. శాసనసభలో నా భార్యను అవమానించిన కౌరవుల దండును ఓడించి గౌరవ సభలు అడుగు పెడదాం. తెలుగు జాతికి స్వర్ణయుగం తీసుకొద్దాం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం మోగించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి రా కదలిరా బహిరంగ సభను ప్రకాశం జిల్లా కనిగిరిలో శుక్రవారం నిర్వహించారు. వెలుగొండ సాధన ప్రాంగణం పేరుతో ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు మాట్లాడారు. నాడు ముద్దులు నేడు పిడిగుద్దులు అంటూ ఆయన చేసినటువంటి ఉపన్యాసాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఒక్క అవకాశం అంటూ ముద్దులు పెట్టి మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మి వైకాపాను గెలిపించారు. జగన్ని ముఖ్యమంత్రిని చేశారు. ఆయనేమో అరాచక పాలనతో అన్ని వర్గాలపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఈసారి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పండి అని చంద్రబాబు కోరగా సభికులు చప్పట్లు కొట్టి మద్దతు తెలిపారు. వైకాపా అధికారులకు వచ్చిన తర్వాత గ్రామీణ పరిశ్రమ దివాళా తీయించిందన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఇది పాండవులు 2024లో ఎన్నికల్లో పాండవులదే గెలుపు అన్నటువంటి. నాకు తెలిసి కురుక్షేత్రంలో పాండవుల సంఖ్య తక్కువ, కౌరవుల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంఖ్య ఎక్కువ. ఆల్రెడీ జనసేన ఉంది, ఇంకా బీజేపీ నెట్ట పెట్టుకొస్తున్నారు, లేకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే జగన్కి వచ్చేటప్పటికి ఒక్కడే ఉన్నాడు. అప్పుడు తక్కువ ఉన్న వాళ్ళు పాండవులు అవుతారా, ఎక్కువ ఉన్న వాళ్ళు పాండవులు అవుతారో అర్థం కాలేదు. ఎక్కువ ఉండేది కురు సైన్యం అంటారు. రెండవది అభిజాత్య అహంకారపూరిత ధోరణి, అంతా మా చెప్పు చేతలో నడవాలనేటువంటిది కురుక్షేత్రంలో కానీ లేకపోతే మహాభారతంలో కానీ కురువంశంలో దుర్యోధనుడి లక్షణం అవుతుంది తప్పించి మరొకటి అవ్వదు. ఇంకొకటి అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే కురుక్షేత్రంలో ఉన్నటువంటి పంచపాండవులు అంటే 5గురు తప్పించి 3 కాదు, ఇది లేకపోతే 10 మంది కాదు. అది కొంచెం తేడా ఉన్నట్టుంది. మేబీ అవి సహజంగా అంటే ఇది ఒక ధర్మం మీదన అధర్మం మీదన ధర్మం పోరాటం అని చెప్పుంటే బాగుండేదేమో. కాకపోతే పాండవులు అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ లెక్కనైతే కనుక రేపు పొద్దున జనసేనను కమ్యూనిస్టులు ప్లస్ కాంగ్రెస్ కలిపితే పాండవులు అవుతారేమో. అప్పుడు ఆ రూట్లో ఏమైనా చెప్తే పోతుందేమో. లేకపోతే డ్వాక్రా మహిళలకి డోకా అంటూ అక్క చెల్లెమ్మలు అంటూ నేను అట్టేట ముంచిన జగన్, 0 వడ్డీ రాయితీలో కోత, అభయహస్తం డబ్బులకు దిక్కులేదు, సాయం చేయకుండానే చేసినట్టు చూపించడం, కోత పెట్టినా ఘాటు కనిపించకుండా చేయడం, ఉన్న డబ్బుని మాయం చేయడం, లేనిది ఉన్నట్టు చూపడం, ఇవన్నీ ఇంద్రజాలికలు మ్యాజిక్లు అనుకునేరు. కానే కాదు జగన్ సర్కార్ డ్వాక్రా మహిళల విషయంలో చేస్తున్న గిమ్మిక్కులు. మహిళా సాధికారత అంటూనే వారికి ఎలా టోకర వేస్తున్నారో తెలిస్తే ఎవరైనా ముక్కురు వేలేసుకోవాల్సిందంటూ రోజు ఒక విషవృక్షాన్ని నాటేటటువంటి, అంటే ఒక విషాన్ని రోజు చిమ్ముతూ ఉండేటటువంటి వార్తలకు సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం. డ్వాక్రా మహిళలకి డబ్బులు వస్తున్నాయో లేదో డ్వాక్రా మహిళలకి తెలుసు. సంపూర్ణ రుణమాఫీ, నగలు తాకట్టు పెట్టిన వాటితో సహా విడిపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 5 పైసలు తీర్చకపోగా అప్పట్లో 0 వడ్డీ రుణాలు ఎగ్గొట్టి చిట్ట చివరిలో వచ్చేటప్పటికి 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేసింది నేనేనని ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సందర్భంలో అవును 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 అంటూ పబ్లిక్ని మోసం చేసినటువంటి నాటు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవాళ వచ్చేటప్పటికి అదే మహిళలకి రుణమాఫీ చేస్తున్నది ప్రభుత్వం. 28,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తుంది. ప్రతి ఏడాది డబ్బులు పడతానే ఉన్నాయి. అదే సందర్భంలో 0 వడ్డీ రుణాలు ఇస్తూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కొన్ని గ్రూపులకి రాకపోవచ్చు, కొన్ని గ్రూపులకి లేట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఆ లేట్ అయ్యే వాళ్ళని రెచ్చగొట్టడం, వచ్చినటువంటి వాళ్ళ సంగతి మాయం చేయటం అన్నటువంటిది నడుస్తుంది. అది గ్రౌండ్ లెవెల్లో తెలిసినా మిగతా తెలియని ప్రజలకి మోసం చేస్తూ వార్తలు రాసేటటువంటి వైనం ఇక్కడ ఈనాడుకి సంబంధించినటువంటి అబద్ధంని నిజాన్నిగా నమ్మించేటటువంటి ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదో పట్టించడం ద్వారానే అధికారాన్ని చంద్రబాబుకి ఇప్పించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా సాగుతున్నటువంటి ఈ కుట్రలు ఇంకెంతకాలం అంటే నడుస్తూనే ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకుంటారా లేకపోతే ఆ కుట్రల ట్రాప్లో పడతారా అన్నది ఇక వాళ్ళ ఇష్టం. ఇకపోతే దోచుకున్న ఆస్తుల చట్టబద్ధతకి భూ యాజమాన్య హక్కుల చట్టం ఇది ఎంత ప్రమాదమో సామాన్యులకు వివరిస్తాను. రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో పాలన లేదు. జగన్ తన పాలనలో విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో లెక్క వేసి మరీ దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఇది ఒక క్రూరమైన చట్టం అని, ఇందులో లోగుట్టును అందరికీ అర్థమయ్యేలా చెప్పి చైతన్యం తీసుకొస్తామన్నారు. భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర్మాన్ని పక్కన పెట్టి పరిపాలన సాగిస్తోందని విమర్శించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి సంగతి తెలియదు. లాయర్లు డబ్బులు సంపాదించుకోవడానికి సివిల్ కేసులు నడుస్తున్నాయి తప్పించి ఒరిజినల్గా అయితే కనుక ఇది ఒక పరిష్కార మార్గం అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే దాన్ని అమలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
మరి కేంద్రంతో అదే భారతీయ జనతా పార్టీతో సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒకసారి ఆ కేంద్రంలో ఉన్నటువంటి లాయర్లతో కనుక్కుంటే పోతుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే ఈ కోణంలో వస్తుంది. కొంత వాస్తవికతకి దూరంగా ఉన్నట్టుంది. ఆయన కనుక్కుంటే బెటర్, కనుక్కోపోయినా ఆయన ఇష్టం. ఆయనకి మనం సలహాలు చెప్పాల్సినంత టోళ్ళం కాదు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి నారాదారి అడ్డదారి అంటూ ఊతకర్రల సాయంతో చంద్రబాబు దింపుడు కళ్ళెం. అసలు ఎన్నికల వేళ జగన్ ఎదుర్కోవడానికి కుట్రలు, కొత్త పొంతలు, అన్ని పార్టీలు తన అవసరాల కోసం మోహరింపు, కాంగ్రెస్ బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్నవైన, అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం, ప్రత్యేక విమానాల సేవలు, శిష్యుడు రేవంత్ సహా తెలంగాణ నేతలు అందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చిన బాబు, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకారం, తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ని కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు, నాడు జగన్పై కాంగ్రెస్ ద్వారా అక్రమ కేసుల బనాయింపు, ఆనాటి నుంచి హస్తంతో బాబు అక్రమ బంధం, హఠాన్మరణం తర్వాత వైఎస్ఆర్ పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్, ఆ పార్టీకి ఏపీలో ఎవరు సారథ్యం వహించినా ఒరిగేది శూన్యం అంటూ నిజం చెప్పడం, నేరుగా పోరాడడం, అవకాశవాదమే కాదు అలవోగ్గా అబద్ధాలు ఆడేసే నైజం, ఇచ్చిన మాట అంటే లెక్కే ఉండదు, ఏరు దాటాక తెప్పని బూడిది చేసి నీటిలో కలిపేసే రకం, అధికారం కోసం దేనికైనా రెడీ, శత్రువుల కాళ్ళు పట్టుకోవడానికైనా, మిత్రుల కాళ్ళు నరికేయడానికైనా, ఎంతసేపు తనకు ఎవరు ఎలా ఉపయోగపడతారనే యావే. బహుశా ఆధునిక రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరనేది ఎవరిని చూడలే. పురాణాల్లో ఇలాంటి పాత్ర కనిపించదు. ఎందుకంటే వాటిలోని పాత్ర లక్షణం ఒకటి ఈయనలో ఉండదు. ఈయనకున్న అవలక్షణాలు పురాణంలోని ఏ ప్రతి నాయకుడికి ఉండవు. కానీ చంద్రబాబులోని ఈ అవలక్షణాలన్నీ విజన్ చాణక్యం అనే ముసుగేసి ఆయన ఘనమైన నాయకుడని నమ్మించింది వర్గం, మీడియా. వీళ్ళ దృష్టిలో బాబు ఏం చేసినది రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రజాస్వామ్యం కోసం, ఔరా ఇంత దౌర్భాగ్యం అంటూ ఒక కథనాన్ని వండి వార్చి వడ్డించింది. ఇకపోతే ఆర్టీసీ సంక్రాంతి కానుక అంటూ స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే, ఈ నెల 6 నుంచి 18 వరకు నిర్వహణ, ముందస్తు రిజర్వేషన్లకు రాయితీ, డిజిటల్ చెల్లింపులకు అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే వెల్లి విరిసిన సామాజిక చైతన్యం అంటూ రాజోలు వెంకటగిరిలో బస్సు యాత్రకు జనం జేజేలు, మరోవైపు కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్, టీడీపీ తొలి ఎన్నికల శంకరావు సభకు జనం కరువు అంటూ ఇక్కడ వీళ్ళ సభలకి జనం రాలేదంటూ ఖాళీ కుర్చీల ఫోటోలు ఈనాడు జ్యోతి రాస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాటికి ఖాళీగా ఉన్నారు, అదే మా సభలకైతే జనం వస్తున్నారంటూ వీళ్ళు హైలైట్ చేసుకొస్తున్నటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఎవరి యాంగిల్ వాళ్ళు ఇక్కడ హైలైట్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది. ఇకపోతే ఏపీని సర్వనాశనం చేసింది కాంగ్రెస్సే అంటూ కేఏ పాల్, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అలాంటి పార్టీలో షర్మిల చేరి తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ఆసిర్మెట్లోని కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుంటే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లకుండా అడ్డుకునేవారన్నారు. వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎవరిని బతకనివ్వదని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు సోనియా గాంధీ నిత్యం నరకం చూపించిందని చెప్పారు. ఆయన మృతి చెందిన తర్వాత కూడా ఆయన కుమారుడు జగన్కు 16 నెలలు జైల్లో పెట్టించి వేధించిందని గుర్తు చేశారు. ఏపీలో చంద్రబాబుని, పవన్ని, కాంగ్రెస్ని ఎవరు నమ్మే స్థితిలో లేరన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిచ్చికొక్క కరిచినట్టు షర్మిల వెనక పడిగెడుతున్నారు విమర్శించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కాకపోతే సంక్రాంతికి ముందే అవ్వాతాతల ఇంట పండగ అంటూ సంక్రాంతికి ముందే అవ్వాతాతల ఇల్లు పండగ కాళ్ళు సంతరించుకుని నెలల పెంచిన డబ్బుల్ని 2750 నుంచి 3000కు పెంచిన సీఎం వైఎస్ జగన్ ఊరువాడ అవ్వాతాతల జేజేలు పలుకుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది ఎంతవరకు వాస్తవమో వాళ్లే చెప్పాలి. ఇకపోతే ఆంధ్రజ్యోతి అన్నతో డి అంటూ జగన్ అధికారం నుంచి దించేయడమే లక్ష్యం, కాంగ్రెస్ పెద్దలకు షర్మిల స్పష్టీకరణ, మా ఇద్దరికి సంబంధాలు సరిగా లేవు, నా రాజకీయ ఆకాంక్షలను తొక్కిపెట్టాడు, ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్తం, ఎవరినీ కలవరు, ప్యాలెస్కే పరిమితం, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో షర్మిల భేటీ, కర్తవ్య బోధ చేసిన అధిష్టానం పెద్దలు, పీసీసీ చీఫ్ కర్ణాటక నుంచి రాజ్యసభ, రాహుల్ సుముఖంగా ఉన్నారని వెల్లడి, కాంగ్రెస్ పూర్వవైభవానికి కార్యాచరణ అంటూ త్వరలో జనంలోకి షర్మిల అంటూ జగనన్న వదిలిన బాణం దిశ మార్చుకుని జగన్ పైనే వదిలిన బాణంలా మారుతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీలో జగన్ని గద్దెదించి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల శుక్రవారం హైదరాబాద్ తిరిగి వెళ్లే ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కీలక చర్చలు జరిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాపం చంద్రబాబు గారికి మంచి చేయబోయి చెడు చేస్తున్నట్టున్నారు. షర్మిలను వీళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తే తెలుగుదేశానికి రేపు వచ్చేటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత చీలుతుంది అన్నటువంటి కోణంలో కాకుండా ప్రభుత్వ అనుకూల ఓటు కూడా చీలుతుంది అన్నటువంటి నమ్మకంతో హైలైట్ చేస్తున్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు తెచ్చుకోగలిగితే ఒక 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ అద్భుతం సాధించినట్టే. దాన్ని ఇది కేఏ పాల్ ముఖ్యమంత్రి అవుతానంటే ఎట్లా ఉంటుందో షర్మిల కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తేవడం కూడా అంతే ఉంటుంది. ఎక్కువ అతి చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్. లేకపోతే నియంత్రణ సాగనంపుదాం, రా కదలిరా, ప్రజలకు చంద్రబాబు పిలుపు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, 13 లక్షల కోట్లు అప్పులు చేశాడు, ఒక్కరికి ఉపాధి కల్పించలేదు, జాబ్ క్యాలెండర్ నాడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడు,
జగన్ రాజకీయాలను శాశ్వతంగా లేకుండా చేయాలి, మళ్ళీ సైకిల్ పాలన తేవాలి, మన భవిష్యత్తు మన చేతుల్లోని కనిగిరి బహిరంగ సభ నుంచి టీడీపీ అధినేత పిలుపు. ఇందులో 13 లక్షలకి వెళ్ళిపోయింది అప్పు. మరి బాబు గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారో లెక్కలు తెలియదు. లేకపోతే ఆయన ఏదంటే అదే హైలైట్ చేస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తినేశాడు అని అప్పట్లో మాట్లాడేవాళ్ళు. అదే జనంలోకి తీసుకుని వెళ్ళారు వాళ్ళ మీడియా కూడా. తర్వాత ఎంత తేలింది? అది 1,350 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి తేడా అన్నటువంటి విషయం. అది కూడా ఇంతవరకు ఫైనల్ కాలేదు. 1,350 కోట్లు పోనీ అప్పుడు. కానీ 1,00,000 కోట్లు అని మాట్లాడారు. అట్లాగే ఇప్పటికీ 4.5 లక్షల కోట్ల అప్పులని రిజర్వ్ బ్యాంక్ చెప్తోంది, కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, కేంద్ర ఆర్థిక శాఖ చెప్తోంది. కానీ ఇదివరకు 5 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, చివరికి 10 లక్షల కోట్లు, ఇప్పుడు 13 లక్షల కోట్లు. ప్రజల నోళ్లల్లో ఒక నెగిటివిటీని నాంచడం అన్నటువంటిది తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటుగా వాళ్ళ అనుకూల మీడియాకి ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. మనకి పాజిటివ్ తెచ్చుకోవడం కంటే ఎదుటి వాళ్ళకి నెగిటివ్ తీసుకురావడం సులభం అన్నటువంటి ఎత్తుగడతో సాగేటువంటి ఉపన్యాసానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. అట్లా జాబ్ క్యాలెండర్ నాడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అది ఉద్యోగం కిందకి రాదు అనుకుంటా. చంద్రబాబు గారి హయాంలో 30,000 ఉద్యోగాలు ఇస్తే అది ఉద్యోగాలు ఇచ్చినట్టు. ఇంటింటికి ఒక్క ఉద్యోగం అన్న పాయింట్ పక్క వెళ్ళిపోయింది. అలాగే ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తే ఇది ఆనలేదు. అప్పుడు 30,000 ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ రేపు వచ్చి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్తే నమ్మాలన్నటువంటి రూట్లో ఉంది. లేకపోతే మంగళవారం అందరికీ ట్యూస్డే, జగన్కి ఏమో అప్పు డే అంటూ ఈ ఆర్థిక సంవత్సరం 39 మంగళవారాలు, 32 మంగళవారాలు ఆర్బీఐ నుంచి అప్పులు అంటూ ఈ అప్పుల కథ రోజు రాసుకొస్తూనే ఉంటారు వీళ్ళు. అప్పు లేకుండా మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది కూడా ఇట్లా రాశారో లేదో చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు 13 వాయిదాలకు సంబంధించినటువంటి అప్పులకి లెక్కలేసుకున్నారు అన్నటువంటిది మొన్ననే రాసుకొచ్చారు. మరి అప్పు లేకుండా రేవంత్ రెడ్డో లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వం లేదా పక్కనున్న తమిళనాడు ప్రభుత్వం ఎవరన్నా అప్పు లేకుండా చేస్తున్నారా? లేదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అప్పు తీసుకొని వారం ఏదైనా ఉందా? ఓవర్ డ్రాఫ్ట్ లేనటువంటి నెల ఏదైనా ఉందా? ఎవరిని మోసం చేస్తారు? అప్పుడు తీసుకున్న అప్పులు గత్యంతరం లేని పరిస్థితుల్లో. మరి చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తే అప్పులు ఎందుకు తీసుకున్నట్టు? ఆ తర్వాత వచ్చినటువంటి అప్పులేమో లోక విరుద్ధం, అప్పుడు లోక కళ్యాణం. ఎందుకు ప్రజల్ని మోసం చేస్తారంటే ప్రజలు మోసపోతున్నంతసేపు మోసం చేయగలిగినటువంటి హక్కు మాకు మాత్రమే ఉందన్నటువంటి రూట్ నడుస్తూనే ఉంది. ఇకపోతే మరికొందరికి టిక్కెట్లు నిరాకరణ. వైసీపీలో పెరిగిన రచ్చ, జగన్కు కాపు గుడ్ బై, నమ్మించి గొంతు కోశారు, దరిద్రపు సర్వేల పేరుతో అంటారా? స్వతంత్రంగా బరిలోకి దిగుతారు. రాయదుర్గం ఎమ్మెల్యే ప్రకటన. మంత్రి జయరాంకి జగన్ జల ఎంపీగా పోటీ చేయాలని సూచన. గుంటూరుకి మారాలని లావుకు, పేట నుంచి అయితేనే పోటీ చేస్తానన్న ఎంపీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది, రాయడంలో తప్పేం లేదు. అందులో ఆయన కాపు రామచంద్రరావుది, అట్లాగే మనం నిన్న కూడా వీడియోలు చేసుకున్నాం. అందులో ఇద్దరిది, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళలో తేడా వచ్చింది మాట్లాడుకున్నాం, ఇటు పక్కన వైసీపీలో తేడా వచ్చింది మాట్లాడుకున్నాం. కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు కేసినేని నాని రాజీనామానే చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఆ వార్తే లేదు. రోజు కూడా వైసీపీలో వచ్చే అసంతృప్తులు మాత్రమే రాస్తారు. వీళ్ళ దాంట్లో కొట్టుకున్న రాయరు, తిరువురులో కొట్టుకున్న రాయరు, మైలవరంలో గొడవ పడుతున్న రాయరు, చాలా చోట్ల గందరగోళాలు ఉన్న రాయరు. అదేంటంటే తెలుగుదేశం పార్టీలో తన్నుకుంటే కనుక ఆ తన్నుకునే హక్కు వాళ్ళకి లేదు, చంద్రబాబు నాయుడికి అన్యాయం చేస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తే కనుక అది హైలైట్ చేస్తామన్నటువంటి ధోరణి కొనసాగుతూనే ఉంటుంది. ఇకపోతే వివేక హత్య కేసులో శివశంకర్ రెడ్డిదే కీలక పాత్ర. ఆధారాలు చెరిపివేతకే పరిమితం కాదు, హత్యకు ముందు రెక్కి నిర్వహించారు, కుట్ర అమలు చేసేందుకు డబ్బులు ఇచ్చారు, మా ప్రాణాలకు సైతం ముప్పుంది సునీత, సాక్షుల్ని బెదిరించారు సిబిఐ అధికారులు, అధికారాలు చెరిపివేతకే జైల శివశంకర్, బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే వివేకానంద రెడ్డి కేసులో మరొక కీలకమైనటువంటి అంశం ఇక్కడ ఏపీ సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కీలక పాత్రను వివేకా కుమార్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్లో ఇంప్లీడ్ అయిన సునీత రెడ్డి తరపు న్యాయవాది టీ స్వేచ్ఛ వాదనలు వినిపిస్తూ శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని అభ్యర్థించారు. హత్యాస్థలంలో ఆధారాలు చెరిపివేత అభియోగాలు మాత్రమే ఉన్నాయంటూ పిటిషనర్ తప్పించుకోవాలని చూస్తున్నారని, వివేకాన్ని హత్య చేయడానికి కుట్ర చేశారని స్పష్టమైన ఆధారాలు పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తత్వంలో శివశంకర్ రెడ్డి హత్య కుట్ర చేశారని, దీన్ని అమలు చేయడానికి A1 గంగిరెడ్డిని ఎంచుకున్నారని తెలిపారు. అంతా మేము చూసుకుంటామని దస్తగిరికి స్వయంగా ఫోన్లో భరోసా ఇచ్చారని తెలిపారు. అవినాష్ రెడ్డి తత్వాలతో శివశంకర్ రెడ్డి చర్చలు జరిపిన వాట్సాప్ కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ డేటా ఉందన్నారు. 2 ఏళ్లుగా శివశంకర్ రెడ్డికి వివేకాకు మాటలు లేవని, అయినప్పటికీ వివేక ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని తెలిపారు. హత్య కుట్ర అమలుకు 40 కోట్లు అందజేశారని తెలిపారు. ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి వివేకానే కారణమనే కోపం ఉందని, కడప జిల్లాలో పోలీసు యంత్రాంగం మొత్తం శివశంకర్ రెడ్డి చెప్పు చేతల్లో ఉందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి SP వరకు
బదిలీలు ప్రమోషన్లు ఆయన చేతిలోనే ఉన్నాయన్నారు. అదనపు ఎస్పీ స్థాయి వ్యక్తి ప్రమోషన్ గురించి చర్చించిన కాల్ డేటా కూడా ఉందన్నారు. ఎన్నికల విధుల్లో అన్న అధికారులతో మాట్లాడిన డేటా ఉందని తెలిపారు. సునీత ఉంటే కదా అని బీటెక్ రవిని బెదిరించారని, రవి జైల్లో ఉన్నప్పుడు ఆయన కలిసిన ఎంపీ సీఎం రమేష్కి ఈ విషయం రవి చెప్పారని కోర్టుకు వివరించారు. సునీత ఆమె భర్త పైన కేసులు పెడుతున్నారని, వారికి ప్రాణగండం ఉందని చెప్పారు. ఈ హత్య కేసుకి సంబంధించి శివశంకర్ రెడ్డి అరెస్ట్ కాకముందు నుంచి అందరిపైన నిఘా పెట్టారని చెప్పారు. సాక్షుల స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్ల వివరాలు, సునీతారెడ్డి ఛార్జ్షీట్ కాపీ తీసుకున్న విషయాలు వంటి వివరాలను శివశంకర్ రెడ్డి సేకరించారని చెప్పారు. భయభ్రాంతులకు గురి చేశారంటూ సిబిఐ ఇచ్చినట్టు స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే స్కిల్ కేసులో డాక్యుమెంట్లు ఇవ్వండి, ఏసీబీ కోర్టులో A2 తరపు లాయర్ల వినతి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోర్టు ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని న్యాయాధికారి హిమబిందు ఆదేశించారు. ఈ నెల 18న ఆదేశాలు ఇస్తానని చెప్పారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉండి అప్రూవర్గా మారిన శిరీష్ చంద్రకాంత్ షా వాంగ్మూలాన్ని ఏసీబీ కోర్టు శుక్రవారం నమోదు చేయాల్సి ఉంది. అయితే ఆయన తరపు న్యాయవాదులు విచారణ ఈ నెల 17కి వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీనికి న్యాయాధికారి హిమబిందు ఆలోచించుకుని చెప్తానని పాస్ ఓవర్ తీసుకున్నారు. అనంతరం సిఐడి అధికారులు షాను కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆయన వాంగ్మూలాన్ని ఎప్పుడు రికార్డు చేస్తామన్న విషయాన్ని ఈ నెల 18ని చెప్తానని న్యాయాధికారి వెల్లడించారు. నిన్న ఆయన వచ్చాడు చంద్రకాంత్ షా, మరి ఆయన వాంగ్మూలం తీసుకోవడానికి పదే వాయిదా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకు వాయిదా పడింది అన్నటువంటిది తెలియదు. ఇంకోటి వాళ్ళ లాయర్లు వాదిస్తే ఆపడం ఎందుకు అన్నటువంటి తెలియదు, ఎందుకంటే అప్రూవర్గా మారినటువంటి అంశాన్ని. మరి ఇంకో పక్కన TV9లో వాటిట్లో వచ్చింది అయితే వాంగ్మూలం నమోదు అని వచ్చింది. మరి ఏది నిజమన్నటువంటి తెలియదు. ఈ రోజుల్లో పత్రికలు ఏది నమ్మలేకపోతున్నది, ఎందుకంటే పార్టీల ఎజెండాలతో వార్తలు రాస్తుండటం వల్ల నడుస్తుంది. ఇక్కడ వీళ్ళేమో వాంగ్మూలం నమోదు చేయలేదన్నారు, TV9 ఏమో వాంగ్మూలం నమోదు చేశారన్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందన్నటువంటి తెలియాల్సి ఉంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామాలు.